మీకు స్ట్రాంగర్ అండ్ మోర్ డిఫైన్డ్ ఆర్మ్స్ కావాలా? ఎస్పెషల్లీ ఆ హార్స్ షూ షేప్డ్ ట్రైసెప్స్. అయితే ఈ వర్కౌట్ మీకోసమే. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నో ఎక్విప్మెంట్, నో జిమ్, నో వెయిట్స్, జస్ట్ మీ బాడీ అండ్ సమ్ సీరియస్ ఎఫర్ట్స్ ఉంటే చాలు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఫుల్ కంప్లీట్ హోమ్ ట్రైసెప్ వర్కౌట్స్ గురించి చూడబోతున్నాం. ఇంకెందుకు గాయస్ లేట్, ట్రైసెప్స్ని బ్లాస్ట్ చేసేద్దాం రండి. గైస్, మనం ట్రైసెప్స్ని హిట్ చేసే ముందు లెట్స్ వార్మ్ అప్ టు ఇంక్రీజ్ బ్లడ్ ఫ్లో అండ్ జాయింట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. జస్ట్ 1 minute. ఎట్టి పరిస్థితుల్లో వార్మప్ని స్కిప్ చేయండి. ఇంకెందుకు రిలేటివ్, స్టార్ట్ చెయ్యి. ఆల్ రైట్ గైస్, ఇప్పుడు అసలు వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్లోజ్ గ్రిప్ పుషప్స్. మీ హ్యాండ్స్ని డైరెక్ట్గా మీ షోల్డర్స్ కిందకి ఉంచండి. ఎల్బోస్ని లోపలికి పెట్టండి. ఎలా అంటే మనోడు చేస్తున్నాడు చూడండి. మీ హ్యాండ్స్ రిబ్స్ దగ్గరగా ఉంచండి. ఆన్ ద వే డౌన్ మీ బాడీని స్ట్రైట్గా ఉంచండి. ఇక్కడ చూడండి, ఇది మీ ట్రైసెప్స్ని టార్గెట్ చేస్తుంది. ఇది రెగ్యులర్ పుషప్స్ ఫామ్ లానే ఉంటుంది, కానీ ఇందులో మీ హ్యాండ్స్ లోపలికి పెట్టాలి అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి బెంచ్ ఆర్ చై డిప్స్. నెక్స్ట్ ఇలాంటి ఒక చైర్ని తీసుకోండి. ఈ వర్కౌట్లో మీ ట్రైసెప్స్కి ఫుల్ పంప్ వస్తుంది. మీరు ఎంత కిందకి వెళ్తే అంత బాగా పడుతుంది. ఫామ్ టిప్స్. హ్యాండ్స్ షోల్డర్ విత్కు ఉండాలి. లోవర్ 90 degree ఎల్బో బెండ్ చేయండి. ఇక్కడ చూడండి మనోడు ఎలా చేస్తున్నాడు. ఇలాగా బాడీని స్ట్రైట్గా ఉంచి మీ కోర్ని కూడా టైట్ చేయండి. మీరు బిగినర్స్ అయితే ఈ ఫామ్ మీకు కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ నీస్ సపోర్ట్ తీసుకొని నీస్తో చేయండి, కొద్దిగా ఈజీగా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ట్రైసెప్ పుష్ బ్యాక్స్. బాడీ వెయిట్ కిక్ బ్యాక్స్ అంటారు. ఇక్కడ మనోడు చేస్తున్నట్లు స్ట్రైట్గా నించోండి. మీ బ్యాక్ని ఇలా బెండ్ చేయండి. హ్యాండ్స్ని ఇక్కడ చూపిస్తున్నట్లు బెండ్ చేయండి. మీ ఆర్మ్స్ని ఇలా ఈ పొజిషన్లో పెట్టి బ్యాక్కి కిక్ చేసి స్క్వీజ్ చేయండి. మనోడు చేస్తున్నట్టు చూడండి. ఇలాగా ఫామ్ టిప్స్ ఏంటంటే హ్యాండ్ పైకి పెట్టి ఫిక్స్డ్ పొజిషన్లో ఉండాలి. ఇటు అటు కదపకూడదు. హ్యాండ్ కిక్ చేసిన తర్వాత పైకి తీసుకొచ్చి స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేసి ఉంచితే మీకు పెయిన్ తెలుస్తుంది. అండ్ ఈ మూమెంట్ చేస్తున్నప్పుడు చాలా కంట్రోల్గా చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి డైమండ్ పుషప్స్. గైస్, ఈ చైర్ని తీసేసి ఫ్లోర్ పైకి వచ్చేయండి. ఇది వచ్చేసి డైమండ్ పుషప్స్. మనోడు చేస్తున్నట్టు చూడండి. మీ హ్యాండ్స్ని ట్రయాంగిల్ షేప్లో మీ చెస్ట్ కిందకి వచ్చేలా పెట్టండి. ఇది బిగినర్స్కి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా నీస్ సపోర్ట్, మీ నీస్ సపోర్ట్ తీసుకొని ఈ పుషప్స్ ట్రై చేయండి. ఫామ్ టిప్స్ ఏంటంటే హ్యాండ్స్ అండర్ చెస్ట్ ఉండాలన్నమాట. అంటే మీ హ్యాండ్స్ కరెక్ట్గా చెస్ట్ కిందకు ఉండాలి. ఎల్బోస్ టక్ అవ్వాలి, అంటే ఎల్బోస్ లోపలికి ఉండాలి. లోవర్ విత్ కంట్రోల్. మీరు కిందకి వెళ్తున్నప్పుడు చాలా స్లోగా వెళ్ళాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రైసెప్ వాల్ పుషప్ హోల్స్. ఐసోమెట్రిక్ బర్న్ అనమాట. నౌ లెట్స్ యాడ్ సమ్ ఐసోమెట్రిక్ వర్క్ గైస్. మీ హ్యాండ్స్ ని ఇలా ఫ్లాట్ గా వాల్ పైన ఉంచండి. అట్ షోల్డర్ హైట్ అనమాట. ఇలా లీన్ గా బెండ్ అవ్వండి. అండ్ ఈ పుషప్స్ పొజిషన్ ఒక 30 seconds హోల్డ్ చేయండి. ఈ వర్కౌట్ తర్వాత మీ ట్రైసెప్స్ పంపు చూడండి బ్లాస్ట్ అయిపోతాయి. హోల్డ్ టైం వచ్చేసి 30 seconds హోల్డ్ చేయాలి. ఛాలెంజ్ ఏంటంటే మీరు ఆ గోడ్ ని తోసేయడానికి చూడండి. అప్పుడు మీ పంపు ఎలా ఉంటదంటే మీరే చూస్తారు. సిక్స్త్ వన్ వచ్చేసి బాడీ వెయిట్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్. ఇది లాస్ట్ వన్ గైస్. మీ బాడీని రెగ్యులర్ పుషప్స్ పొజిషన్లో ఉంచి మనోడు ఇక్కడ చూపిస్తున్నట్లు చేయండి గైస్. మీకు ఇలా చేయడం కష్టంగా ఉంటే నీ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా చేయండి. గైస్, ఈ ఎక్సర్సైజ్లో ఫామ్ టిప్స్ ఏంటంటే ఫ్లెక్స్ హార్ట్ త్రూ ద రేంజ్. అంటే మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు మీ హ్యాండ్స్ అదే మీ ట్రైసెప్స్ ని బాగా ఫ్లెక్స్ చేయండి. కిందకి పైకి వెళ్తున్నప్పుడు కీప్ ఎల్బోస్ క్లోజ్. మీ ఎల్బోస్ ని కొద్దిగా లోపలికి పెట్టండి. స్క్వీజ్ అట్ ద టాప్. మీరు పైకి వెళ్తారు కదా, పైకి వెళ్ళినప్పుడు మీ ట్రైసెప్స్ ని స్క్వీజ్ చేయండి. ఎంతవరకు రెస్ట్ తీసుకోవాలి గైస్? 1 to 2 minutes రెస్ట్ తీసుకోండి. మీరు బిగినర్ అయితే 1 round, ఇంటర్మీడియట్ అయితే 2 rounds, అడ్వాన్స్డ్ అయితే 3 rounds చేయండి. ఒకటి గుర్తుంచుకోండి గైస్, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. ఎన్ని రెప్స్ చేసాం అన్నది కాదు, కరెక్ట్ ఫామ్ లో చేసామా అన్నది ఇంపార్టెంట్ గైస్. ఇంజరీస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి గైస్? ఇంజురీస్ కి దూరంగా ఉండాలంటే కొన్ని కీ థింగ్స్ అవాయిడ్ చేయండి.
పుషప్స్ చేసేటప్పుడు మీ ఎల్బోస్ని వైడ్గా ఉంచకండి, కీప్ దమ్ క్లోజ్. రెప్స్ని రష్ చేయకండి గాయస్, కంట్రోల్ బిల్డ్స్ మజిల్. అండ్ రిమెంబర్ టు బ్రీత్. కిందకి దిగినప్పుడు ఇన్హేల్ చేయండి, పైకి వెళ్ళేటప్పుడు ఎక్స్హేల్ చేయండి. బ్రీత్ కంట్రోల్ చేయడం నేర్చుకోండి, మాస్టర్ అయిపోతారు. గాయస్ ఇంతే మీ కంప్లీట్ ట్రైసెప్స్ వర్కౌట్. నో ఎక్విప్మెంట్, నో ఎక్స్క్యూజెస్. ఇది వీక్లో 2 to 3 times చేయండి. అండ్ గాయస్ నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, మీరు గ్యారంటీగా రిజల్ట్స్ చూడడం స్టార్ట్ చేస్తారు. మీకే డిఫరెన్స్ కనబడుతుంది. మీరు మోర్ స్ట్రెంగ్త్, మోర్ షేప్, మోర్ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేస్తారు. గైస్ ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వర్కింగ్ అవుట్ విత్ మీ. స్టే ఫిట్ అండ్ స్ట్రాంగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.